సో డియర్ ఫ్రెండ్స్, అందరికీ మన ఛానల్కు స్వాగతం. ముఖ్యంగా ఈరోజు పెడగాజీ ఆఫ్ సైన్స్ అంటే పెడగాజీ ఆఫ్ బయో సైన్స్ మరియు పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ఎవరైతే డిఎస్సి రాస్తున్నారో వాళ్ళకు ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇళ్ళకెళ్ళి ఖచ్చితంగా బిట్ వస్తుంది. అది జీవశాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం కావచ్చు, లేదా భౌతిక శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం కావచ్చు. సో ఈరోజు తీసుకునే టాపిక్ ఏంటంటే విజ్ఞాన శాస్త్ర నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్. అంటే ఇది ఫస్ట్ చాప్టర్, నేచర్ ఆఫ్ సైన్స్లో ఒక భాగం. ఇది నేచర్ ఆఫ్ సైన్స్ అనేది ఫస్ట్ చాప్టర్. వేరు దానిలో కొంచెం పేర్లు చేంజ్ ఇచ్చారు. ఇందులోపల ఏంటంటే ఈ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ లోపల మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే 3 అంశాలు తెలుసుకోబోతున్నాం. ఒకటి, వాట్ ఈజ్ సైన్స్, 3 పార్ట్స్గా చూస్తాం. సైన్స్ అంటే ఏమిటి, వాట్ ఈజ్ సైన్స్. అదేవిధంగా తీసుకున్నట్టయితే ప్రక్రియాత్మక నిర్మాణం, సింటాక్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్. అదేవిధంగా మూడవది తీసుకుంటే ద్రవ్యాత్మక నిర్మాణం లేదా సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్. విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణం, విజ్ఞాన శాస్త్ర ప్రక్రియాత్మక నిర్మాణం లేదా సింటాక్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్. అదేవిధంగా సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్. వెరీ ఇంపార్టెంట్. ఇంట్లోకెళ్ళే బిట్ వస్తుంది. ఈ 3 అంశాలపైన అవగాహన ఉంటే చాలు, కళ్ళ మూసుకొని ఒక బిట్ చేయొచ్చు. ఏంటిది చూద్దాం. అందులో ఫస్ట్ అంశాన్ని చూడబోతున్నాం. ముఖ్యంగా మిత్రులందరూ కూడా టాపిక్లోకి వెళ్ళే ముందు మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మన ఛానల్ను మామూలుగా మీరు ఆదరిస్తున్నది అపూర్వం, చాలా అపూర్వంగా మీరు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా కనుక తీసుకున్నట్టయితే టెట్ కావచ్చు, సీటెట్ కావచ్చు, మన డిఎస్సి కావచ్చు, గురుకులాలప్పుడు కూడా అద్భుతమైన మీ ఆదరణ. సో మీ ఆదరణతోటే మనం అప్పుడు పెడగాజీని కామన్ పెడగాజీలో టాపిక్ చేశాం. కానీ ఇప్పుడు చాలామంది మిత్రులు అడుగుతున్నారు, బయోసైన్స్ మిత్రులు అడుగుతున్నారు, అదేవిధంగా ఫిజికల్ సైన్స్ మిత్రులు కూడా సైన్స్ పెడగాజీని దయచేసి కొంచెం చెప్పమని చెప్పేసి మామూలుగా మనకు మెసేజ్ రూపంలో అందిస్తున్నారు. తప్పనిసరిగా మీకు నాకు చేతనంత మేరకు, ఎందుకంటే సైన్స్ మీద కొంత అవగాహన ఉండడం వల్లనే నేను మీకు ఈ ధైర్యం చేయగలుగుతున్నాను. ఒక 10 సంవత్సరాలు సైన్స్ పెడగాది చెప్పడం అనేది జరిగింది. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఏదైనా మీకు దాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. ఏదైనా ఇక్కడ చూస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే సైన్స్ అంటే ఏమిటి, వాట్ ఈజ్ సైన్స్. మనందరికి తెలిసిందే సైన్స్ అంటే చేయడం. రకరకాల నిర్వచనాలు ఉన్నాయి. సైన్స్ ఈజ్ నథింగ్ బట్ డూయింగ్ అన్నారు. ఎవరు? కొటారి కమిషన్ అన్నారు. మరి డూయింగ్ అంటే వారి కోణంలో ప్రయోగం చేయడం కావచ్చు, పరిశీలన చేయడం కావచ్చు, లేదా పరికల్పన చేయడం కావచ్చు, లేదా పరిశోధన చేయడం కావచ్చు. వారి చిన్న అంశం చేయడం అని చెప్పారు. సైన్స్ అంటేనే చేయడం అని చెప్పారు. అదేవిధంగా అంటే లోతుగా ఉంటుంది. ఇక రెండవది తీసుకున్నట్టయితే మరొక నిర్వచనం ఎట్లా ఉందంటే శాస్త్రవేత్తలు ఏం చేస్తారో అదే సైన్స్ అన్నారు. వాట్ సైంటిస్ట్ టు డూ, దట్ ఈజ్ సైన్స్. శాస్త్రవేత్తలు ఏం చేస్తారో అదే సైన్స్. ఏం చేస్తారో శాస్త్రవేత్తలు? పరిశోధన చేస్తారు, ప్రయోగాలు చేస్తారు, కొత్త అన్వేషణలు చేస్తారు, ఆవిష్కరిస్తారు. అదంతా సైన్స్గానే మామూలుగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఇంకొక నిర్వచనం. సో నిర్వచనాలకు సంబంధించి సెపరేట్ వీడియో చేసుకుందాం. కానీ ఇప్పుడు మనం దేని మీద అంటే ఇంకొక నిర్వచనం ఏమని ఇచ్చారంటే మామూలుగా ష్వాబ్ మరియు ఫినిక్స్ల యొక్క వారేమన్నారంటే సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ ప్లస్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సైన్స్ అన్నారు. ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు సైన్స్ వారి యొక్క నిర్వచనం. వెరీ ఇంపార్టెంట్ నిర్వచనం, అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు. సైన్స్ అంటే మరొకసారి చూద్దాం. వారు ఏమంటున్నారు? ప్రాసెస్ ప్లస్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సైన్స్. ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు సైన్స్. మరి సైన్స్లో ప్రోడక్ట్ అంటే ఏంటిది? మరి దేని ప్రోడక్ట్ అంటాం? వాట్ డూ యూ నో? సైన్స్ అంటే మనం ఏమనుకుంటాం? మనకేం తెలుసు? సైన్స్లో ఏముంటాయి? బయోసైన్స్ మిత్రులమైతే మనం ఏమంటాం? కిరణజన్య సంయోగక్రియ అంటాం. సైన్స్లో ఒక భాగం. బయోసైన్స్లో ఉండే ముఖ్యమైన అంశాలు. లేదా శ్వాసక్రియ అంటాం, జీవులు అంటాం, నిర్జీవులు అంటాం, అవునా కాదా? లేదా డార్విన్ సిద్ధాంతం అంటాం. ఈ విధంగా రకరకాల సిద్ధాంతాల గురించి మాట్లాడతాం, సూత్రాల గురించి మాట్లాడతాం, లేదా భావనల గురించి మాట్లాడతాం, కాన్సెప్ట్స్, లేదా సాధారణీకరణాల గురించి మాట్లాడతాం. అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, వివిధ రకాల సూత్రాల సిద్ధాంతాలు మనం చూస్తుంటాం, వివిధ రకాల కాన్సెప్ట్స్ చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వేడిమి అనేది ఒక భావన, లేదా ఉష్ణం అంటాం, ఉష్ణము, వేడిమి, అవి భావనలు. వ్యాకోచం, ఎక్స్పాన్షన్, హీట్, ఎక్స్పాన్షన్. అదేవిధంగా గ్యాసెస్ అంటాం, సాలిడ్స్ అంటాం, లిక్విడ్స్ అంటాం, వాయువులు, ద్రవాలు, ఘన పదార్థాలు. అవన్నీ ఏంటి అంటే భావనలు. అదేవిధంగా తీసుకున్నట్టయితే న్యూటన్ లా, నియమాలు, న్యూటన్ లా మనం తీసుకుంటాం. రూథర్ఫర్డ్
మామూలుగా పరమాణు నమూనా అందులో మనం చూడమన్నది వివిధ రకాల సిద్ధాంతాలు తీసుకుంటాం, కెమిస్ట్రీలో కావచ్చు, ఫిజిక్స్లో కావచ్చు. సరే, ఏదైనా సైన్స్ అంటే మనకు ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ లోపల ఉన్న ఈ అంశాలన్నింటినీ మనం ఏమంటామంటే మనకి ఏం తెలుసు అంటే ఇవి తెలుసు. ఈ విధంగా మనకి ఏం తెలుసో వాటిని దాన్ని ఏమంటారంటే దానికి ఏమని పేరు, ఉత్పత్తి అంటాం. మనకి ఏం తెలుసో, వాట్ డూ యు నో ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ సైన్స్ అంటారు. మనకి ఏమి తెలుసో దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ సైన్స్ అంటారు. దీన్నే ఏమంటారు అంటే ద్రవ్యాత్మక నిర్మాణం అంటారు. సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అంటారు. సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అంటే సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ ప్లస్ ప్రోడక్ట్, అంటే ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి. సైన్స్ యొక్క ఉత్పత్తి రూపాలే వీటిని ఏమంటారంటే శాస్త్రీయ సత్యాలు, సైంటిఫిక్ ట్రూత్స్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, వేడి చేస్తే నీరు ఆవిరి అవుతుంది, ఇవన్నీ సత్యాలే, శాస్త్రీయ సత్యాలు అంటారు. ఈ శాస్త్రీయ సత్యాలకి ఏంటంటే రెండు గుణాలు ఉంటాయి అంటారు, రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్, అబ్జర్వేబుల్ అండ్ వెరిఫైయబుల్. అంటే పరిశీలించదగినవి ఉంటాయి, అదేవిధంగా మళ్ళీ వాటి నిజమా కాదా అని వెరిఫై చేసుకోవచ్చు, సైంటిఫిక్ ట్రూత్స్. మళ్ళీ డీటెయిల్గా వేరే చూద్దాం. ఏదైనా ఇక్కడ ఏంటి అంటే ఈ విధంగా ఏమేమి వస్తాయంటే సైంటిఫిక్ ట్రూత్స్ వస్తాయి, శాస్త్రీయ సత్యాలు, భావనలు, ధర్మాలు, నియమాలు, సిద్ధాంతాలు, సాధారణీకరణాలు సైన్స్ కాంటెంట్లో. ఇక్కడ ఇంగ్లీష్లో తీసుకుంటే సైంటిఫిక్ ట్రూత్స్ అంటాం, కాన్సెప్ట్స్ అంటాం, ప్రాపర్టీస్ అంటాం, లాస్ అంటాం, థియరీస్ అంటాం, జనరలైజేషన్స్ ఉంటాయి. సో వీటినే ఏమంటారంటే ఈ యొక్క దీన్నే ద్రవ్యాత్మక నిర్మాణం అంటారు. ప్రోడక్ట్ ఆఫ్ సైన్స్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ ఆఫ్ సైన్స్ యొక్క రూపాలే ఇవి. ఏంటి? శాస్త్రీయ సత్యాలు, భావనలు, ధర్మాలు, నియమాలు, సిద్ధాంతాలు, సాధారణీకరణాలు. దీనికి ఏమని పేరంటే సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అంటారు. ఇక రెండవ అంశాన్ని కనుక తీసుకున్నట్టయితే మామూలుగా ప్రాసెస్, ప్రక్రియ అంటున్నాం. ప్రక్రియ, ప్రాసెస్ ఆఫ్ సైన్స్. మరి ఎట్లా తెలుసుకోబడ్డది ద్రవ్యాత్మక నిర్మాణం? శాస్త్రీయ సత్యాలు ఎట్లా తెలుసుకున్నారు? భావనలు ఎలా తెలుసుకున్నాం? కాన్సెప్ట్స్ను మనకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటాం, మామూలుగా ఆహారం, ఫుడ్ కొద్ది రోజులు కనుక 2-3 రోజులు పెట్టి మర్చిపోతే ఏమవుతుంది, మామూలుగా అది పాడైపోయింది, వాసన వస్తుంది అని అంటాం మనం. ఎట్లా తెలిసింది పాడైపోయింది, ఆహారం పాడైంది అనేది? అంటే అబ్జర్వేషన్ ద్వారా వాసన వస్తుంది, పరిశీలన. జ్ఞానేంద్రియాలు అబ్జర్వేషన్లో సహాయపడుతున్న విషయం మీకు తెలిసిందే. అబ్జర్వేషన్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ అని కూడా అంటారు, పరిశీలన. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎలా తెలుసుకున్నాం, హౌ డు యు నో, ఎలా తెలుసుకున్నామో దాన్ని ఏమంటారు అంటే ప్రాసెస్ అంటారు. శాస్త్రవేత్తలు శాస్త్రజ్ఞానాన్ని ఎట్లా తెలుసుకున్నారు? పరిశోధన ద్వారా, ప్రయోగాల ద్వారా, అవునా కదా? సో ఈ విధంగా ప్రాసెస్కి సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఎలా తెలుసుకున్నామో దానికి సంబంధించిన దీన్నే ఏమంటారంటే ఇందులో ఏమేమి వస్తాయంటే ప్రక్రియలు వస్తాయి, పద్ధతులు వస్తాయి, వైఖరులు వస్తాయి. ప్రాసెస్లో ఏమేమి వస్తాయి అంటే ప్రక్రియలు, ప్రాసెసెస్ వస్తాయి. రెండవది పద్ధతులు, మెథడ్స్ వస్తాయి. మూడవది వైఖరులు వస్తాయి. వీటినే ఏమంటారంటే ప్రక్రియాత్మక నిర్మాణం అంటారు. విజ్ఞాన శాస్త్ర ప్రక్రియాత్మక నిర్మాణం, ప్రాసెస్ ఆఫ్ సైన్స్. దీని ద్వారా ఇవి ఆవిష్కరించబడ్డాయి, తెలుసుకోబడుతున్నాయి. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఈ ప్రక్రియాత్మక నిర్మాణం ఏదైతే ఉంటుందో అందులో కూడా మనం ఏమనుకున్నాం, ప్రక్రియలు అనుకున్నాం, ప్రాసెస్ అనుకున్నాం. అబ్జర్వేషన్, ఇందులో ఏమేమి వస్తాయి? ప్రక్రియ లోపల ఏంటంటే ఈ ప్రక్రియకు సంబంధించిన నైపుణ్యాలనే మామూలుగా శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు అంటారు, ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ అంటారు. అందులో ఏమేమి వస్తాయి? కొన్ని ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నాం. పరిశీలించడం, అబ్జర్వేషన్, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు చేయడం. అబ్జర్వేషన్, క్వశ్చనింగ్, హైపోథసైజింగ్, ఎక్స్పెరిమెంటింగ్. ఇవి ప్రక్రియ లోపల ఇవి ఎగ్జాంపుల్గా మనం చూడవచ్చు, ఎగ్జాంపుల్స్ ప్రక్రియలకు. రెండవది ఏంటి? పద్ధతులు, మెథడ్స్ అంటున్నాం. ఏ మెథడు? సైన్స్లో ఉండే మెథడ్ మనకు శాస్త్రవేత్తలు శాస్త్ర జ్ఞానాన్ని ఆవిష్కరించిన పద్ధతిగా పేర్కొంటారు. నథింగ్ బట్ ఏంటంటే శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్. శాస్త్ర జ్ఞానం ఎట్లా ఆవిష్కరించబడ్డది అంటే సైంటిఫిక్ మెథడ్ ద్వారా ఆవిష్కరించబడ్డదని చెప్పబడుతుంది. శాస్త్రీయ పద్ధతి లేదా శాస్త్రవేత్తలు అనుసరించిన పద్ధతి. ఈ విధంగా ప్రక్రియలో ఏమొస్తాయి? ప్రక్రియ నైపుణ్యాలు వస్తాయి. పద్ధతులు ఏమొస్తుంది? శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్. ఇందులో ఇప్పుడు ఏమొస్తాయి? మూడవది వైఖరులు, అటిట్యూడ్స్ అంటున్నాం. శాస్త్రీయ వైఖరులు అంటారు. శాస్త్రీయ వైఖరుల యొక్క లక్షణం అంటారు. అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు పట్టు విడవకుండా ఆ పని చేయడం అంటారు, పర్జీవరెన్స్ అంటారు.
శాస్త్రీయ వైఖరి యొక్క ఒక ముఖ్యమైన లక్షణంగా. శాస్త్రవేత్తలు ఏదైనా ఒక దాన్ని గురించి పరిశోధన చేస్తే దాన్ని పట్టు వదలకుండా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. అదొక ముఖ్యమైన లక్షణం అన్నట్టు. దాన్ని ఏమంటారంటే శాస్త్రీయ వైఖరులు. మీకు తెలిసిందే, మూఢనమ్మకాలు నమ్మకపోవడం కావచ్చు, ఆధారం లభించే వరకు అది కరెక్ట్ అని చెప్పి దాని జడ్జిమెంట్ను మనం సస్పెండ్ చేస్తాం. మనం ఏదైనా ఈ లక్షణాలన్నింటిని ఏమంటారంటే శాస్త్రీయ వైఖరులు అంటారు. ఈ విధంగా ప్రక్రియాత్మక నిర్మాణంలో ఇప్పుడు ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే 1 ప్రక్రియలు, 2 పద్ధతులు, 3 వైఖరులు. ప్రక్రియలకు ఎగ్జాంపుల్, ఈ ప్రక్రియకు సంబంధించిన నైపుణ్యాలనే ప్రక్రియ నైపుణ్యాలు లేదా ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ అంటారు. ఇందులో ఏమేమి వస్తాయి? అబ్జర్వేషన్, క్వశ్చనింగ్, హైపోథసిస్, ఎక్స్పెరిమెంటింగ్ అని అంటారు. మీరు ఏ శాస్త్ర జ్ఞానం యొక్క ఆవిష్కరణలో కూడా చూసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్ ఆవిష్కరణ లేదా మసూచి టీకాల ఆవిష్కరణ. మీరు చూడండి, మసూచి ఎడ్వర్డ్ జెన్నర్ ఆవిష్కరించారు. ఎట్లా ఆవిష్కరించారు అంటే మామూలుగా ఈ యొక్క కౌపాక్స్, అప్పుడు చాలా మసూచి వ్యాధి విస్తృతంగా వ్యాపించేది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయేవాళ్ళు కుప్పలు తెప్పలుగా. అయితే ఆయన గ్రామంలో డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ వారు ఏం చేస్తారు అంటే మామూలుగా తీసుకున్నట్టయితే నిశ్చిత పరిశీలన ద్వారా తెలుసుకున్నారు, ఎవరికైతే కౌపాక్స్ వస్తుందో వారికి ఏంటంటే ఈ యొక్క స్మాల్ పాక్స్ రావడం లేదని వారు అబ్జర్వేషన్ ద్వారా గమనించారు. అక్కడ అదేవిధంగా ఎందుకు రావడం లేదని వారికి వారు ప్రశ్నించుకున్నారు. అంటే బహుశా ఈ యొక్క స్మాల్ పాక్స్ ఏదైతే ఉంటుందో వారి లోపల సంథింగ్ ఏదో ప్రొడ్యూస్ చేస్తుంది, అది ఏం చేస్తుంది అంటే కౌపాక్స్ని నిరోధిస్తుందని తెలుసుకున్నారు. సో అట్లా వారు ప్రయోగం చేస్తారు. ఆ యొక్క స్మాల్ పాక్స్ ఎవరికైతే వచ్చిందో ఆ బొబ్బలకి వెళ్ళి సొన తీసి ఒక పిల్లవాడికి ఇచ్చారు, బాబుకి ఇచ్చారు వాళ్ళ తండ్రి పర్మిషన్ తోటి. అది మామూలుగా అంత కౌపాక్స్ అనేది డేంజరస్ కాదు, స్మాల్గా కొంచెం వచ్చింది, కానీ ఆ తర్వాత వెంటనే కొద్ది రోజులకు తగ్గిపోయింది, కానీ ఆ బిడ్డ కౌపాక్స్ రాలేదు. అట్లా టీకాలు మామూలుగా ఆవిష్కరణ జరిగింది. అందుకే ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అంటారు. అంటే జస్ట్ ఎగ్జాంపుల్, ఒక స్టోరీ లాగా ఉంటే ఈజీ గుర్తుంటాయి. ఇందులో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి చూడండి, ప్రక్రియలు ఉన్నాయి, ప్రక్రియ నైపుణ్యాలు ఉన్నాయి. ఆయన అబ్జర్వేషన్ చేశాడు. ఏం అబ్జర్వేషన్ చేశాడు? ఇది వస్తలేదు, పరిశీలన ద్వారా తెలుసుకున్నాడు. క్వశ్చనింగ్, ఎందుకు వస్తలేదు అని అనుకున్నాడు. హైపోథసైజింగ్, ఇందువల్ల కావచ్చు అనుకున్నాడు. ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి మామూలుగా ఒక ఆవిష్కరణ చేశాడు, టీకాల ఆవిష్కరణ. ఇందులో అనుసరించిన పద్ధతిని ఏమంటారంటే శాస్త్రీయ పద్ధతి అంటారు. ఆయన ఎట్లా అనేక సార్లు ఈ ప్రయోగాలు అబ్జర్వేషన్ పట్టు వదలకుండా చేశాడు అంటే పర్సివరెన్స్ అనేది ఒక సైంటిఫిక్ అటిట్యూడ్ ఆయనలో కూడా మనకున్నది. ఏదైనా ఇవన్నీ దీన్ని అంటే ఏమంటారంటే ప్రక్రియాత్మక నిర్మాణం అంటారు. ఈ విధంగా సైన్స్ తీసుకున్నట్టయితే స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటేమో ప్రక్రియాత్మక నిర్మాణం, రెండవది ఏంటంటే ద్రవ్యాత్మక నిర్మాణం. ప్రాణం ఇది ఇళ్ళకలే బిట్టి అడుగుతున్నాడు. ప్రక్రియాత్మక నిర్మాణంలో ఇప్పుడు ఏమేమి వస్తాయి అంటే ప్రక్రియలు వస్తాయి, పద్ధతులు వస్తాయి, వైఖరులు వస్తాయి. అదేవిధంగా ద్రవ్యాత్మక నిర్మాణం సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్లో ఏమొస్తున్నాయి? శాస్త్రీయ సత్యాలు వస్తాయి, భావనలు, ధర్మాలు, నియమాలు, సిద్ధాంతాలు, సాధారణీకరణాలు. లేదా ఇంగ్లీష్లో మనం చూస్తే సైంటిఫిక్ ట్రూత్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ సైంటిఫిక్ ట్రూత్కు ఇంతకుముందే అనుకున్నాం, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, లేదా నీటిని మరిగిస్తే ఆవిరవుతుంది, అది సైంటిఫిక్ ట్రూతే కదా. అదే రకంగా తీసుకున్నట్టయితే భావనలు, కాన్సెప్ట్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉష్ణము, హీట్ అనేది ఒక భావన. వ్యాకోచం, ఎక్స్పాండ్, లోహాలు వ్యాకోచిస్తాయి అంటాం, లోహాలు వేడికి వ్యాకోచిస్తాయని చెప్తుంటాం మనం. వ్యాకోచం అనేది ఒక భావన, లోహం అనేది ఒక భావన. అదేవిధంగా వేడిమికి వాయువులు వ్యాకోచం చెందుతాయి. గ్యాసెస్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్. సమ్మర్లో మనం చూస్తాం వెంటిలేటర్లు పెడుతుంటాం మనం. ఏదైనా తర్వాత చూద్దాం, ఏదైనా భావన, ఇది కాన్సెప్ట్స్ ఇది. అదేవిధంగా ధర్మాలు, ప్రాపర్టీస్, ఆమ్ల ధర్మాలు, క్షార ధర్మాలు. అదేవిధంగా నియమాలు, లాస్. ఎగ్జాంపుల్ న్యూటన్ లా. అంటే మనం దేనికైనా, మన బయోసైన్స్ అయితే బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ అయితే ఫిజికల్ సైన్స్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కొంచెం గుర్తుకు తెచ్చుకుంటే సరిపోతుంది. అదే రకంగా సిద్ధాంతాలు, థియరీ, డార్విన్, ఎవల్యూషన్, జీవ పరిణామ సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని మనం, వారు ఏ జీవులైతే మామూలుగా ఆ యొక్క పరిస్థితులకు అనుగుణంగా తట్టుకోగలుగుతాయో అవి మాత్రమే మనుగడను సాగిస్తాయి అని చెప్పారు. దాన్నే డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్గా పేర్కొంటాం. సాధారణీకరణాలు, జనరలైజేషన్స్ మామూలుగా తీసుకుంటాం. ఆమ్లాలు ఏవైతే ఉంటాయో మామూలుగా నీళ్ళు లిట్మస్ను ఎరుపుగా మారుస్తాయనేది మామూలుగా ఒక జనరలైజేషన్. అది సరేదైనా ఇవన్నిటిని ఏమంటామంటే ఇవన్నీ దేని కింద వస్తాయంటే ద్రవ్యాత్మక నిర్మాణంలో భాగంగా వస్తాయి.
ప్రోడక్ట్ అంటాం, ద్రవ్యాత్మక నిర్మాణం. మనకేం తెలుసో అదే సైన్సు. సో అది మనం అనుకుంటాం ఏదైనా ఇది ద్రవ్యాత్మక నిర్మాణం లోపల ఇవన్నీ వస్తాయి: శాస్త్రీయ సత్యాలు, భావనలు, ధర్మాలు, నియమాలు, సిద్ధాంతాలు, సాధారణీకరణాలు ఈ సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్లో వస్తాయి. ఈ విధంగా స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ లోపల ఏముంటాయంటే రెండు ప్రధానం. ఒకటి ప్రక్రియాత్మక నిర్మాణం ఉంటుంది, సింటాంటిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్. రెండవదేమో ద్రవ్యాత్మక నిర్మాణం, సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్. సో ఈ విధంగా తీసుకున్నట్టయితే ఇళ్ళకెళ్ళి మరి బిట్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నారు? ఇప్పుడు మాటల లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాడంటే ప్రక్రియాత్మక నిర్మాణం ఏదైతే ఉంటుందో నిర్మాణానికి సంబంధం లేనిది, నిర్మాణం కానిది ఏది, విచ్ వన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సింటాక్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అంటాడు. ఇచ్చి ఏమంటాడు ఇక్కడ? ఒకటి ప్రక్రియలు ఇస్తాడు, రెండు పద్ధతులు అంటాడు, మూడవది వైఖరులు అంటాడు, నాలుగవది సిద్ధాంతాలు అంటాడు. అంటే ఇళ్ళకెళ్ళి తీసి దానిలోకెళ్ళి తీసి కలుపుతాడు. కానిది ఏది అంటాడు మనకు, కానిది ఏది లేదా అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఈ మూడేమో సింటాంటిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్సే, కానీ అది ఒకటి సిద్ధాంతం కాదు. లేదా ఇంకొక నమ్మని అంటాడు ఈ క్రింది వాటి లోపల ఉన్న ప్రక్రియాత్మక నిర్మాణానికి సంబంధం ఉన్నది ఏది అంటాడు. అందులో ఏం చేస్తాడు? మూడు ఇస్తాడు. ఒకటి భావన, రెండు ధర్మాలు, నాలుగు నియమాలు, లేకపోతే ఇళ్ళకెళ్ళి ఏదో ఒకటి అదే సీరియల్ ఇస్తాడని కాదు. అదేవిధంగా ఏమంటాడంటే ప్రక్రియలు అంటాడు, లేదా పద్ధతులు అంటాడు. అంటే మనకు తెలుసు ఈ మూడు అనేటివి దేనికి సంబంధించినవి అంటే సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్సే, కానీ దీనికి సంబంధించింది ఏది అంటే ప్రక్రియలు, పద్ధతులు అనేటివి దీనికి సంబంధించి. సో ఇప్పుడు ఇది ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా మనకు ప్రీవియస్గా టీఎస్డిఎస్సిలో తీసుకుంటే అందులో అడగడం అనేది జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడినే క్వశ్చన్స్ రూపంలో వస్తున్నాయి. సో వెరీ వెరీ సింపుల్. సో దయచేసి వెరీ వెరీ ఈజీ. స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అనేది ప్రాణం, మనకు బేసిక్. స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్లో తీసుకున్నట్టయితే వాట్ ఈజ్ సైన్స్ అని అంటే మామూలుగా స్క్వాబ్ ప్రకారం, స్క్వాబ్ అండ్ ఫినిక్స్ 1994 వారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సైన్స్ అంటే ప్రక్రియ మరియు ఉత్పత్తి. ఉత్పత్తి ఏంటంటే వాట్ యు నో సైన్స్లో ప్రోడక్ట్ ఆఫ్ సైన్స్ అంటే దేంది అంటే సైన్స్లో మనకు సైన్స్ అంటే ఏంది, మనకి ఏం తెలుసు సైన్స్లో? జీవ పరిణామ సిద్ధాంతం తెలుసు, అదేవిధంగా జన్యుశాస్త్రం, జన్యువుల గురించి తెలుసు, లేదా కిరణజన్య సంక్రియ గురించి తెలుసు, పిండి పదార్థాల గురించి తెలుసు, ఐడిన్ టెస్ట్ గురించి తెలుసు. మనకు తెలిసింది ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే అదే ఉత్పత్తి. ఎలా తెలుసుకున్నాం మరి? ఎలా తెలుసుకున్నాం? వాట్ డూ యు నో అనేది ప్రోడక్ట్. అదేవిధంగా హౌ డూ యు నో, ఎలా తెలుసుకున్నాం ఆ అంశాన్ని? కిరణజన్య సంక్రియలో పిండి పదార్థం తయారవుతుందని ఎట్లా తెలుసుకున్నారు? ప్రయోగాల ద్వారా తెలుసుకున్నారు. జనరల్గా మనం చెప్తుంటాం కిరణజన్య సంక్రియలో ప్రయోగాలని. ఒక కుండీలో పెరుగుతున్న మొక్కను తీసుకొని రూమ్లో పెట్టాలి, ఇంకొక మొక్కను బయట సూర్యరశ్మిలో పెట్టినట్టయితే ఇంట్లో దీనికి నీళ్ళు పోస్తాం, దానికి నీళ్ళు పోస్తాం, కానీ బయట ఉన్న మొక్కనేమో ఉంటుంది, ఈ మొక్క చనిపోవడం అనేది జరుగుతుంది. అదొకటి. లేకపోయినట్టయితే మామూలుగా టెస్ట్ చేస్తాం అన్నట్టు. మామూలుగా ఏం చేస్తామంటే స్క్రీన్ లాగా పెట్టేసి సూర్యరశ్మి తొలగకుండా పెట్టేసి ఏం చేస్తామంటే మామూలుగా లైట్ స్క్రీన్ పరికరాన్ని పెడతాం. పెట్టి ఐడిన్ టెస్ట్ చేస్తే ఎక్కడైతే సూర్యకాంతి పడుతుందో అక్కడనే ఐడిన్ అనేది మామూలుగా ఐడిన్ టెస్ట్ లోపల నీలి రంగు అనేది మనకు కనబడుతుంది. మిగతా భాగం ఎక్కడైతే స్క్రీనింగ్ కాదో మామూలుగా ఉంటుంది. అంటే ఈ విధంగా ఫోటోసింథసిస్లో లైట్ అవసరం అనేది. అంటే ఈ విధంగా ఏ విధంగా తెలుసుకున్నాము అంటే దాన్ని ఏమంటారంటే హౌ డు యు నో అంటే ప్రక్రియ ద్వారా, ప్రక్రియల ద్వారా. ఇందులో ఏమేమి వస్తున్నాయి అంటే దీనికి సంబంధించినది ఈ యొక్క ప్రాసెస్ లోపల ఏమొస్తాయంటే ప్రక్రియలు వస్తాయి, పద్ధతులు వస్తాయి, వైఖరులు వస్తాయి. దేని కింద వస్తుందంటే ప్రక్రియాత్మక నిర్మాణం లేదా సింటాక్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అంటారు. సింటాక్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్లో ఏమేమి వస్తాయంటే ఒకటి ప్రక్రియలు వస్తాయి, రెండు పద్ధతులు వస్తాయి, మూడు వైఖరులు. దీన్నే ఒకటి ప్రాసెస్, రెండవది మెథడ్స్, మూడవది తీసుకున్నట్టయితే అటిట్యూడ్స్. సైంటిఫిక్ ఎగ్జాంపుల్ ఇచ్చాం అటిట్యూడ్కి ఎగ్జాంపుల్ సైంటిఫిక్ అటిట్యూడ్స్. ఇక్కడ దీనిలో మరి ద్రవ్యాత్మక నిర్మాణం సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్లో ఎట్లా వస్తాయి? సేమ్ దీనిలాగానే వస్తుంది, లేదా కంబైన్డ్ అడుగుతాడు. ఈ క్రింది వానిలో ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధం లేనిది ఏంది, సంబంధం కానిది ఏది అంటాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్టే భావనలు అంటాడు, ధర్మాలు అంటాడు, నియమాలు అంటాడు. తీసుకుపోయి ఏం చేస్తాడు? పరికల్పన చేయడం లేదా వైఖరులు అంటాడు. అవి రెండు దీనికి సంబంధం లేని కాబట్టి ఈ విధంగా ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించిన అంశాలను ఈ విధంగా మనకు ఈ రకంగా బిట్స్ ఫ్రేమ్ అవుతాయి.
సో దీనికి సంబంధించి మనకు బెస్ట్ బుక్స్ మీకు తెలిసిందే. మనకు తీసుకుంటే జనరల్గా మరి దీనికి రిఫరెన్స్ ఎట్లా వెళ్ళాం అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న ఈ పుస్తకం తీసుకున్నాం. అదేవిధంగా జనరల్గా తీసుకుంటే ఈ బుక్లో ఇచ్చారు, అంటే మనకు సిలబస్ లోపల ఇచ్చారు, కానీ అన్నీ ఈ పుస్తకంలో దొరుకుతలేవు. దయచేసి ఈ బుక్ కూడా చూడాలి. పాత జీవశాస్త్ర బోధనా పద్ధతులు ఇవి రెండు తెలుగు అకాడమీకి సంబంధించినవి. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇది తీసుకుంటే మామూలుగా డిస్టెన్స్ మోడ్కి సంబంధించిన బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇందులో డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు ప్రచురించిన ఈ పుస్తకం ఇది. దీనిలో ఇది ఉన్నది. అదే రకంగా తీసుకున్నట్టయితే నేను అంటే రిఫర్ చేసిన అంశాన్ని మీతో తీసుకుంటున్నాను. అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా జీవశాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం ఇది మామూలుగా ఏపీ తెలుగు సంస్కృత అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇవి ఇంట్లో ఇచ్చాడు. అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు ఇంట్లో కూడా మనకు ఇంగ్లీష్ మీడియం మిత్రులకైనట్టయితే బెస్ట్ బుక్స్. సరే ఏ బుక్స్ కొనాలి అని అడుగుతారు, మీరు ఏదైనా పర్లేదు, ఏ పుస్తకమైనా మీరు ఉండండి. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఈ యొక్క పెడగాజీ ఆఫ్ బయోసైన్స్ పార్ట్ 1 పార్ట్ 2 ఈ విధంగా ఇందులో 2 ఇచ్చాడు. అంతేకాకుండా రెఫరెన్స్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిజికల్ సైన్స్ సంబంధించిన పెడగాజీ బుక్, కానీ ఇది ఎందులో దొరికింది అంటే నాకు పాత పెడగాజీ పుస్తకం. ఇది వండర్ఫుల్ బుక్ అండి. ఇది ఓల్డ్ బుక్, ఇది పాత పుస్తకం, దాదాపు 20 years బ్యాక్ ఇది బుక్. ఇది ఇందులో చాలా క్లారిటీగా ఇచ్చాడు. అదే రకంగా తీసుకున్నట్టయితే రెఫరెన్స్లో తీసుకుంటే మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సి శర్మ, ఈ బుక్లో కూడా వండర్ఫుల్ బుక్ అండి. మనకు టోటల్ కవర్ కావాలంటే ఒకటే దానిలో కవర్ కాకపోవచ్చు. అదేవిధంగా ఇంతకుముందు మీకు చెప్పాను, ఇది పెడగాజీ ఆఫ్ సైన్స్ అంటే మనకు ఎన్సీఆర్టీలో ఒకటే బుక్ ఉంటుంది. ఇది చాలామంది అడుగుతారు, సార్ ఎన్సీఆర్టీలో బయోసైన్స్ పెడగాజీ ఉందా అంటారు. లేదు, కామన్గా సైన్సే ఉంది. ఇందులోపట్నే ఫిజికల్ సైన్స్ బయోసైన్స్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి అంతే. ఎగ్జాంపుల్స్ 2 ఇచ్చాడు, దానికి ఇచ్చాడు, దీనికి ఇచ్చాడు. అదేవిధంగా ఇది పార్ట్ 1 పార్ట్ 2 దయచేసి పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎక్సలెంట్ బుక్స్ ఇవి. అంతేకాకుండా మనకు ఈ టాపిక్ అనేది తీసుకుంటే పెడగాజీ ఆఫ్ సైన్స్ అనేది డిఎడ్ లోపల ఎస్జిటి మిత్రులకు కూడా ఈ టాపిక్ సహాయపడతాయి. సో ఈ విధంగా ఎస్ఏ మిత్రులకు కానీ ఎస్జిటి మిత్రులకు కానీ ఈ యొక్క కామన్ టాపిక్స్ ఇవి. సో ఈ కామన్ టాపిక్ అనేది ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈరోజు సింపుల్గా మళ్ళీ ఒక నిమిషం గ్లాన్స్లో ఏంటంటే విజ్ఞాన శాస్త్ర నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్. స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్లో తీసుకుంటే సైన్స్ అంటే ఏంటంటే ప్రక్రియ మరియు ఉత్పత్తి, ప్రాసెస్ అండ్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు సైన్స్. ఈ ప్రోడక్ట్ అంటే ఏంటి అంటే వాట్ డూ యు నో, సైన్స్లో మనకి ఏం తెలుసు దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ సైన్స్ అంటారు. దానికి సంబంధించిన దాన్నే సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్గా పేర్కొంటారు. అందులో ఏమొస్తాయంటే శాస్త్రీయ సత్యాలు, భావనలు, ధర్మాలు, నియమాలు, సిద్ధాంతాలు, సాధారణీకరణాలు, సైంటిఫిక్ ట్రూత్స్, కాన్సెప్ట్స్, అదేవిధంగా ప్రాపర్టీస్, లాస్, థియరీస్, జనరలైజేషన్స్. ఇవన్నీ కూడా దేని కింద వస్తాయంటే ద్రవ్యాత్మక నిర్మాణం, విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణం కింద వస్తాయి. సబ్స్టాంటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్లో కింద వస్తాయి. ఇక రెండవది ఏంటి అంటే ప్రక్రియ. ఎలా తెలుసుకున్నామంటే ప్రాసెస్ ద్వారా, ప్రక్రియ ద్వారానే తెలుసుకుంటాం మనం. ఈ ప్రక్రియకు సంబంధించిన ఏదైతే ఉంటుందో అందులో దీనికి సంబంధించిన దాన్ని సింటాక్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ అంటారు, ప్రక్రియాత్మక నిర్మాణం అంటారు. ఇందులో ఒకటి ఏంటి అంటే ప్రక్రియలు ఉంటాయి, రెండవది పద్ధతులు ఉంటాయి, మూడవది వైఖరులు ఉంటాయి. ఒకటి ప్రాసెస్, రెండవది మెథడ్స్, మూడవది అటిట్యూడ్స్ ఉంటాయి. మరి ఏది ఇంపార్టెంట్ అంటే 2 ముఖ్యమే. ప్రక్రియ ముఖ్యమే, మామూలుగా ప్రోడక్ట్ ఉత్పత్తి కూడా ముఖ్యమే. అట్లా కూడా అడుగుతున్నాడు, ఏది ఇంపార్టెంట్ అని అంటాడు, ఏది చాలా అంటాడు. 2 కూడా ముఖ్యమైనది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. తప్పనిసరిగా మీకు ఏంటంటే ఈ సైన్స్కి సంబంధించి అంటే పెడగాజీ ఆఫ్ బయోసైన్స్, పెడగాజీ ఆఫ్ అదేవిధంగా తీసుకున్నట్టయితే ఫిజికల్ సైన్స్ మిత్రులకు ఉపయోగపడేటట్టుగా మామూలుగా ఈ యొక్క క్లాసెస్ రూపొందించడం అనేది జరుగుతుంది. ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మామూలుగా సైన్స్ పెడగాజీ కామన్గా తీసుకుంటే మామూలుగా రాబోతున్న మోడల్ స్కూల్స్లో కూడా మీకు తెలుసు టీజీటీ సైన్స్ అనే ఉంది, అక్కడ బయోసైన్స్ ఫిజికల్ సైన్స్ లేదు. ఏదైనా మీకు ఎగ్జాంపుల్స్ ఫిజిక్స్ సంబంధించిన ఫిజిక్స్ వస్తాయి, బయోసైన్స్ అయితే బయోసైన్స్ వస్తాయి. సో ఈ విధంగా పెడగాజీ ఆఫ్ బయోసైన్స్ అంటే ఎవరైతే మామూలుగా జీవశాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం మామూలుగా ఇప్పుడు మనందరికీ తెలిసిందే పెడగాజీ ఆఫ్ బయోసైన్స్కు మనకు 16 మార్కులు ఉన్నాయి ఇక్కడ డిఎస్సి లోపల తెలంగాణలో. అదే రకంగా తీసుకున్నట్టయితే పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ కూడా 16 మార్కులు. ఇక ఏపీ డిఎస్సిలో తీసుకున్నట్టయితే పెడగాజీకి 20 మార్కులు ఉన్నాయి. అది పెడగాజీ ఆఫ్ బయోసైన్స్ కానివ్వండి, పెడగాజీ ఆఫ్ మనకు ఫిజికల్ సైన్స్ కావచ్చు, బయోసైన్స్ కావచ్చు, 20 మార్క్స్ ఉన్నాయి. అంటే 10 చాప్టర్ల యావరేజ్గా 10 క్వశ్చన్స్ 10 చాప్టర్లు తీసుకుంటే 10 రౌండ్ల మనకు ఆటోమేటిక్గా ఏంటి అంటే 20 క్వశ్చన్స్ అంటే 20 రౌండ్ల 20 మార్కులు అంటే 40 క్వశ్చన్స్ వస్తాయి. యావరేజ్గా ప్రతి టాపిక్ వెళ్ళి 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది.
సో నెక్స్ట్ టాపిక్ మనం ఏంటంటే ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క సైంటిఫిక్ మెథడ్ అంటే ఏంది, సైంటిఫిక్ అటిట్యూడ్స్. సో కొన్ని అంటే మనకు చాప్టర్లో ముఖ్యమైన అంశాలను కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మిగతాయి మీరు తప్పనిసరిగా బుక్స్ చదువుకోవాలి. ఎవరికైనా చెప్పిన రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా బుక్స్ చదవండి. స్టాండర్డ్ బుక్స్, తెలుగు అకాడమీ లేదా తెలుగు సంస్కృత అకాడమీ బుక్స్ తీసుకోండి. వండర్ఫుల్ బుక్స్ మీకు ఇప్పుడు నేను చూపెట్టాను కదా, చాలా మంచి పుస్తకాలు చదవండి, ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ డిఎస్సికి సంబంధించిన టీఎస్డిఎస్సి కావచ్చు, ఏపీడిఎస్సి కావచ్చు, పాత క్వశ్చన్ పేపర్ తీసుకోవాలి. ఒకటో రెండో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీరు కనుక చూసినట్టయితే ఇప్పుడు మనం మాట్లాడిన బిట్స్ని అందులోకెళ్ళి తీసుకొని చెప్పినాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదే రకంగా తీసుకున్నట్టయితే అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా దయచేసి అంటే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ప్రాసెస్ స్కిల్స్తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.